భారత్ తరపున 98 టెస్టులు ఆడిన అశ్విన్ ధర్మశాలలో జరగనున్న మ్యాచ్ 99వ టెస్ట్ అవ్వనుంది. ఎన్నో గంటలు సాధించిన అశ్విన్కు గౌరవార్థం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒకసారి ఆయన అందివాలోని గతంలో కూడా గవాస్కర్ పేర్కొన్నారు. రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టు 3వ రోజు ఆట ముగిసిన అనంతరం మరోసారి ఈ విషయం గురించి మాట్లాడాడు. ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్లలో 5 వికెట్లు పడగొట్టిన అశ్విన్తో నేరుగా కెప్టెన్సీ గురించి గవాస్కర్ చర్చించాడు. 4వ టెస్టుల్లో సోమవారం భారత్ విజయం సాధించింది. ఇక ధర్మశాలకు బయలుదేరండి. మైదానంలో టీమిండియాను నువ్వు నడిపించడానికి రోహిత్ శర్మ ఒప్పుకుంటాడని భావిస్తున్నా. భారత క్రికెట్కు నువ్వు చేసిన సేవలకు గుర్తుగా ఈ గౌరవం దక్కాలి అని అశ్విన్తో గవాస్కర్ పేర్కొన్నారు. గవాస్కర్ వాక్యాలతో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కూడా ఏకీభవించాడు. దీనికి రవిచంద్రన్ అశ్విన్ బదిలిస్తూ, సన్నీ భాయ్ మీరు చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ అంచనాలను నేను ఎప్పుడో దాటేశాననుకుంటా. నిజం చెప్పాలంటే టీమిండియాతో కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నా. జట్టుతో ఉన్నంత కాలం నేను హ్యాపీగా ఉంటాను అని పేర్కొన్నారు. కెప్టెన్సీపై ఆశలు లేవని ఇలా పరోక్షంగా యశ్ వెల్లడించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.